ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, పేరెంట్స్ తెలుసుకోవాల్సిందేందంటే, ఒకప్పుడు ఇండియా, అబ్రాడ్ డిఫరెన్స్ ఉండే. ఇప్పుడు హ్మ్. లేదు. హ్మ్. ఒకప్పుడు అబ్రాడ్‌లో చదివినోళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్, పీజీ చేయాలంటే ఎగ్జామ్ రాయాల్సి ఉండే ఎఫ్ఎంజీ. అవును. ఇప్పుడు అందరూ గూడా ఒకటే. హ్మ్. సమానమే. హ్మ్. ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, ఇండియాలో పెయిడ్ సీట్ కోటి, కోటిన్నర పెట్టి చదివినా, హ్మ్. ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో 4A, 4B ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రిలీజ్ చేశారో, ఆ విధంగా క్వాలిఫైడ్ కంట్రీలో, క్వాలిఫైడ్ యూనివర్సిటీలో చదివినా గాని, అందరూ గూడా ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే కంపల్సరీ. ఎవరైనా రాయాల్సిందే. గ్లోబలైజ్డ్ అయిపోయింది. హ్మ్. అది రాసి పాస్ అయితే ఇండియాలో పీజీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గ్లోబలైజ్డ్ అయిపోయింది కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్. అంటే ఇంతకన్నా ముందు కంటే ఇప్పుడు ఇంకా బెస్ట్ డెస్టినేషన్. హ్మ్. సో, ఆ విధంగా మేము జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము. సో, ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఎవరో ఒకరు ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ మన స్టూడెంట్స్‌కు ఇక్కడ ఈ కంట్రీ ఉన్నది, ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉన్నది, ఇక్కడ ఈ విధంగా ఉన్నదని వాళ్ళకి తెలవదు. హ్మ్. సో, రష్యాకు ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. కజకిస్తాన్‌కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అలానే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఏ విధంగానైతే ఉంటారో, ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో, హ్మ్. ఆ విధంగా జార్జియాని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము. హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా మనం జార్జియా నుంచి స్టూడెంట్స్ పంపించడము. హ్మ్. అక్కడి నుంచి పాస్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ గాని, పీజీ గాని ఇండియాలో చేయడము. హ్మ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్‌లో పీజీ చేసిన స్టూడెంట్స్ మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సొంతం. సో, హ్మ్. దాని తర్వాత మాకు వేరే కంట్రీ చూజ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. హ్మ్. సో, ఈ ఎప్పుడైతే గెజెట్ వచ్చిందో దాని తర్వాత చాలా కంట్రీసు అంటే డ్యూరేషన్ వైస్ మ్యాచ్ కాకపోవడం వల్ల, ఇంటర్న్‌షిప్ మ్యాచ్ కాకపోవడం వల్ల, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మ్యాచ్ కాకపోవడం వల్ల చాలా కంట్రీస్ డిస్‌క్వాలిఫై అయిపోయినాయి. హ్మ్. దాని తర్వాత కొన్ని యాడ్ అయినాయి. యాడ్ అయిన హ్మ్. కంట్రీస్‌లో మనకు జార్జియా టాప్ డెస్టినేషన్‌లో ఉంది. యాడ్ కాకన్నా ముందు కూడా టాప్ డెస్టినేషనే. అయిన తర్వాత ఇంకా టాప్ డెస్టినేషన్‌లో ఉంది. తర్వాత వియత్నాం మోస్ట్ సూటబుల్‌గా ఉంది ఈ నామ్స్ ప్రకారం. హ్మ్. అందుకని వియత్నాం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో, హ్మ్. వియత్నాంని కూడా ఇంట్రొడ్యూస్ చేయడము, అక్కడ ఉన్న 2 యూనివర్సిటీస్‌ని ఆల్ ఇండియా లెవెల్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము, మన స్టూడెంట్స్‌ని అక్కడ పంపించడము.